డియర్ బాయ్, డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని, లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం. అందరిని తరిమేను త్వరగా రమ్మని, రారమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. ఆహా ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని, లే లే అని. రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు, కొంటి చేష్టలు. పెద్దోళ్ళ ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు, కొన్ని కసురులు. ఎందైనా వానైనా ఏం తేడా లేదు, ఆగవండి మాకు గంతులు. కోరికలు నవ్వులు బాధలు, సందడులు సంతోషాలు. పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful, 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 life is beautiful. సాయంత్రం అయితే చాలు చిన్న పెద్ద రోడ్డు మీదనే బస్కు వేయటం. దివాళీ హోలీ క్రిస్మస్ భేదం లేదు, పండగంటే పందిళ్ళు వేయటం. ధర్నాలు రాస్తారో కోలెన్నకున్న మమ్ము చేరనే లేవు ఏ క్షణం. మా చాలా చాలా సంతోషంగా ఉంది ఎంతమంది అందరినీ చూస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ టీచర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్స్. ఓకే, లెట్ మీ స్టార్ట్ ఎ ప్రోగ్రామ్. ఓకే, మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి
वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि Okay, actually a small correction. First of all, we would like to introduce ourselves. First, my name is నా పేరు దుర్గా గణేష్. మనందరం I'm doing PhD in physics. That's it. So let me introduce other fellows like from Bhavani, please come. తెలియదు కానీ వట్టు పులుసు వెంకట దుర్గాబాని అని తెలుస్తుంది. బ్రో సైడ్ ఆ ముందు సార్స్ ఉన్నారంటే ఆటోమేటిక్గా భయం వేస్తుంది. మాది అడవికల్లు, ప్రజెంట్ ఉన్నది కూడా మేము అడవికల్లోనే ఉంటున్నాము. నేను MSc ఫిజిక్స్ చేశాను. మేమందరం పిలిచినందుకు, సార్స్ అందరూ, మేడమ్స్ అందరూ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీ సార్స్కి, మేడంకి అందరికీ పాదాభివందనం. నా తోటి విద్యార్థులందరినీ మళ్ళీ ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ వెల్కమ్. నా పేరు సాయి లక్ష్మీ ప్రసన్న. అందరూ సిరి అనే పిలిచేవారు, కానీ నేను చెన్నైలో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను, డిప్లొమా కూడా చేశాను. ప్రజెంట్ అయితే గణపవరంలో ఓన్గా ఒక బొటిక్ రన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున పాపం వెంకట మాస్టర్ గారు రావాలి, కానీ ఆయన ఈరోజు మన మధ్యలో లేరు. దాని గురించి మేము ఎంతో చింతిస్తున్నాం. ఆయన మాకు 2010 బ్యాచ్లో ఆయన వెళ్ళిపోయారు, ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత కొన్ని అటాక్ ఆయన వచ్చి ఆయన చనిపోయారు. ఆయన ఈరోజు ఉంటే బాగుండేది. ఆయన కోసం, అలాగే ఇంకా ఇద్దరు స్టూడెంట్స్ కూడా మా క్లాసు అనుకోకుండా చనిపోయారు. వాళ్ళ కోసం జస్ట్ మన 2 minutes మౌనవ్రతం మాట్లాడదాం. వాళ్ళ పడి ఈ అంకితం కావాలని ఒకసారి మనం అందరం లేచి నిలబడి వాళ్ళ కోసం ఉన్నాం. అందరూ కొంచెం జాబులు చేయడం, కొంతమంది జాబులు చేయకపోయినా వాళ్ళ స్థాయిలో వాళ్ళు నిలబడ్డారు. దీనికోసం టీచర్లందరికీ ఆఫ్టర్ 15 years తర్వాత మళ్ళీ మనం కలిసాం. నిజంగా 10th class ఫేర్వెల్ పార్టీలో ఉంది ఇది. ఇంకా కొంతమంది అనివార్య కారణం వల్ల రాలేకపోయారు. వాళ్ళు కూడా ఈ ఫంక్షన్ మేము చెప్పుకోవడం కారణం మీ అందరిలో వచ్చి మమ్మల్ని ఆస్వాదించి ఇంత స్థాయికి వెళ్ళినందుకు మీకు హృదయపూర్వక వందనాలు సార్, అలాగే మేడం. అలాగే ఈ ఈవెంట్ ఎప్పటి నుంచి అనుకున్నా కానీ పెడదాం అని సడన్గా పెట్టి చేయడం వల్ల కొంచెం రాలేకపోయారు అందరూ. కానీ వచ్చి ఇంత మోటివేట్ చేసినందుకు మా అందరికీ థ్యాంక్ యూ. అలాగే స్టూడెంట్స్ ఎప్పుడో 10th class 2009-10 బ్యాచ్ అప్పుడు కలిసాం. ఆఫ్టర్ 15 years తర్వాత అందరికీ మ్యారేజ్ అయిపోయి పిల్లలు అందరూ ఉన్నారు. ఓకే, ఇంక నెక్స్ట్ శ్రీదుర్గ. నేను పిలిచినందుకు అందరూ వచ్చినందుకు అందరినీ కలిసి సంతోషంగా ఉంది. భాగ్యలక్ష్మి. నేను చదువుతున్న తరగతి 5వ తరగతి. నేను లక్ష్మి చైతన్య వాళ్ళ పిల్లని, నాగేంద్ర వాళ్ళ పిల్లని. తరగతి గదిలో తలరాతలు మార్చే గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, వందనం, శిరవందనం. ఒక ఉపాధ్యాయుడి జీవితంలో కేవలం 2 రంగులు, అవి కూడా
బ్లాక్ అండ్ వైట్ మాత్రమే. కానీ ఆ రెండు రంగులను విద్యార్థుల జీవితంలో కేవలం కలర్ఫుల్గా మార్చే. ఇయర్స్ బ్యాక్ ఇదే స్కూల్లో లాస్ట్ జరిగింది ఈవెంట్, మళ్ళీ ఈరోజు జరుపుకుంటున్నాం. సార్లు అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ అందరికీ కూడా. నా పేరు దివ్య, నేను నిర్మల్లోనే. సరే, థ్యాంక్ యూ. నమస్కారం, మై నేమ్ ఇస్ శర్మిల. I am housewife. Thank you, teachers and students, my dear friends. Hi, my name is Savita. Welcome to students and teachers. I am working housewife. Thank you. My name is Saidika Bhavani. Madams ki teachers వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఫ్రెండ్స్ housewife. సో నా పేరు వీరవంకర సత్యవాణి. సో లైక్ 2010 ఇదే టైంలో మనం అందరం కూడా మీట్ అయ్యాం. సో చాలా హ్యాపీగా ఉంది. లైక్ సార్స్ని, మేడమ్స్ని అండ్ లైక్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఒకటే లైక్ వేదిక మీద కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ లైక్ మా అందరి రిక్వెస్ట్ని మీరు యాక్సెప్ట్ చేసి ఇక్కడ దాకా రావడం మా కోసం, మీ చాలా బిజీ వర్క్స్ అన్ని కూడా మా అనుకుని రావడం లైక్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్స్ అండ్ మేడమ్స్. అండ్ లైక్ నేను లైక్ మ్యారీడ్ అండ్ నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను ఫ్రమ్ పాస్ట్ ఇయర్స్. సో మహాలక్ష్మి, అందరికి ఆఫ్టర్ 15 years అందరికీ అనడం చాలా సంతోషంగా ఉంది. సార్స్ అండ్ మేడమ్స్ మీ బిజీ షెడ్యూల్ మా కోసం వచ్చి టైం స్పెండ్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్. చేసాం కదా, ఇది ఒక్కటే కొత్తగా పెట్టారు. మిగతా క్లాసులు అన్నీ కూడా గ్యాదర్ చేసాము. మనందరికీ ఏదో చెప్దాం అనుకున్నాను, ఓకే. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీచర్స్కి అలాగే నా ఫ్రెండ్స్కి, నాతో చదువుకున్న అందరికీ నమస్కారం అండి. అలాగే నేను అంగన్వాడీలో వర్క్ చేస్తున్నాను. వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ వీళ్ళందరినీ చూడడం వల్ల చాలా ఆనందంగా ఉంది. అలాగే నా చిన్నప్పటి నుంచి చెప్పిన అందరికీ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నేను హౌస్ వైఫ్, నాకు పాప బాబు. థ్యాంక్ యూ. విజయ్ కుమారి. హృదయపూర్వకంగా సార్స్కి, మేడమ్స్కి నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను హైదరాబాద్లో ఉంటాను, ఓటింగ్ చేస్తున్నాను. గ్రూప్లో మెసేజ్ చూడగానే టికెట్స్ అయితే లేవు. రాత్రి జనరల్లో పడతాను అయితే వచ్చాను. మా ఫ్రెండ్స్ అందరినీ చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, 15 years బ్యాక్ మనందరం కలిసి మళ్ళీ ఈ విధంగా కలవడానికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అందరికీ ఫేవరెట్ మ్యామ్స్ ఉంటారు, సార్స్ ఉంటారు. అయితే మన క్లాస్లో కళ్యాణవాడం పాడడం చాలా ఇష్టం అందరికీ. ముఖ్యంగా విషయంలో 2 lines పాడదాం గుర్తున్న వాటికి. విషలోకం 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 someday. Oh, deep in my heart, I do believe విషలోకం someday. Thank you. అందరం బాగా ఎంజాయ్ ఉండు. నా పేరు మౌలిక, తాడేపల్లి మౌలిక. టీచర్స్ అందరికీ నమస్కారాలు. స్టూడెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అందరూ కష్టపడి ఇక్కడ వరకు 1 year నుంచి, నాకు తెలిసినంత వరకు 1 year నుంచి చాలా కష్టపడుతున్నారు. చాలా మంది ఉన్నారు, అందరూ చాలా మంది గ్యాదర్ అయ్యారు. ఇంకా మ్యాక్సిమం అంటే 15 years కలిసామంటే ఒకరికొకరు ఇంటర్వ్యూస్ చేసుకోవడం మ్యాక్సిమం చాలా మందికి తెలియట్లేదు ఎవరి నుంచి వాళ్ళకి. నాదైతే సంరక్షణ అండి, నాకు ఒక పాప, మా పాప మళ్ళా. థ్యాంక్ యూ. నా తాడేపల్లిలో నేను హౌస్ వైఫ్ని, నాకు ఒక పాప బాబు. మా కోసం అందరం అప్పుడు చాలా టైం స్పెండ్ చేసిన మాస్టర్లకి, నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారం. తెలిసిందే చెప్పు. టీచింగ్ చేశాను. ప్రెసెంట్ 4 months నుంచి ఖాళీగా ఉన్నా. థ్యాంక్ యూ. నమస్కారం స్టూడెంట్స్ అందరికీ. నా పేరు లక్ష్మీ చైతన్య.
మా ఆయన గారు నాగేంద్రరావు, మేమిద్దరం ఒకే క్లాస్మేట్స్. మేము ఇక్కడే చదువుకున్నప్పుడు లవ్ అంటే అదంటే తెలియదు అప్పుడు మాకు సాధారణంగా. ఆ టైంలో తెలియకపోవడం వల్ల కొంచెం భయంగా ఉండేది నాకు. ఆ స్కూల్కి రాకపోవడం, ఇంటి దగ్గర ఉండడం అలా చేసేదాన్ని. ఆ తర్వాత మమత మేడం ఉండేవారు మాకు. ఆ మేడం ఏదో తనకు చూస్తాం అనేసి అడిగారు అప్పుడు. అడిగితే అప్పటి నుంచి ఇంకా నాకు ఎక్కువ భయం అయిపోయింది. రావడమే మానేసేదాన్ని. ఇంకా కాలేజ్ లైఫ్లో చదివాను. ఇంకా తర్వాత ఇంట్లో ఒప్పుకొని మేము మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు మాకు పాప బాబు ఇద్దరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం చాలా. నేను ఇంటి దగ్గరే ఉంటాను, హౌస్ వైఫ్. ఆయన ఏం వర్క్ కూడా చేయలేదు. ఎక్కడికి బయటికి బాగా షై ఫీల్ అవుతున్నారు, మాట్లాడరంట. కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. ఫ్రెండ్లీగా అస్తమానం కలుస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళని కూడా తీసుకొస్తారు ఇంటికి. ఇప్పుడు ఇక్కడ ఉన్న బాయ్స్ వాళ్ళు కూడా తీసుకురమ్మని చెప్పాం మేము. వాళ్ళు ఏమో తీసుకురాలేదు. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ చాలా ధన్యవాదాలు. అందరి
జాజి మూరా తెస్తా సోమవారం ఓయ్ మల్లె పూల మూరా తెస్తా మంగళవారం అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం ఏ బాబు సుకమల్లి మూర శుక్రవారమే ఓ బాబు తెరా సంపంగి మూర శనివారమే ఈ ఆదివారం ముళ్ళో కుచ్చి ఆరు మూరాజులో పట్టి ఆడేసుకో మంది అర్థమే ఏ మమ్మ హేసా నే ముస్తాబై ఇటా బచేసా మమ్మ హేసా నే ముస్తాబై ఇటా బచేసా
సత్యపవన్ రంగం. మీతో పాటు ఇదే స్కూల్లో 10వ తరగతి వరకు చదివాను. అందరూ గుర్తుపెట్టే ఉంటారు అనుకుంటున్నాను. అనుకున్న టైంకి అన్నీ జరగలేక ఇబ్బంది పడిన టీచర్స్ అందరికీ ముందుగా క్షమాపణలు. ఇలా కలుసుకుని చాలా కాలం అయింది కదా, ఆల్మోస్ట్ 15 ఇయర్స్. అంతా బాగుందని అనుకుంటున్నాను. ముందుగా తమకు ఎన్ని పనులు ఉన్నా మన కోసం వాటిని పక్కన పెట్టి మన మీద ప్రేమతో పిలవగానే ఈ కార్యక్రమానికి చేసిన పూజ్యులు ఆరాధ్యులు అయిన మన గౌరవ ఉపాధ్యాయులకు పేరు పేరున మా విద్యార్థులందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు. అలాగే దీనికి సహకరించిన తోటి విద్యార్థులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు. లక్ష్య సాధనలో 1000 సార్లు విఫలమైనా మరొకసారి ప్రయత్నించండి. నీ వెనకేముంది, నీ ముందేముంది అనేది మీకు అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. లాంటి ఎన్నో సూక్తులతో యువతలో స్ఫూర్తిని నింపి భారతదేశ ఖ్యాతిని, మన సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పి విదేశీ గడ్డపై తన ప్రసంగాలతో, అది కూడా అగ్రరాజ్యమైన అమెరికా వారిని సైతం తన ప్రసంగంలో మహోన్నత వ్యక్తి శ్రీ నరేంద్ర దత్త గారు అలియాస్ శ్రీ స్వామి వివేకానంద గారు జయంతి నేడు. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను మొదలు పెడుతున్నాను. ఇన్నాళ్ళ తర్వాత మనందరూ ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగానే ఉన్నా. అనివార్య కారణాల వల్ల కొందరు, అనుకోని ఘటన వల్ల ఇంకొందరు ఈ కార్యక్రమానికి గైర్హాజరవడం ఒక ఎంత లోటుగానే ఉంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడొకప్పుడు కలిసేవారు కొందరైతే మన మధ్య లేకుండా శాశ్వతంగా దూరమై ఎప్పటికీ తిరిగి లోకాలకు వెళ్ళిపోయిన వారు మరికొందరు. వారిలో గౌరవ ఉపాధ్యాయులు కీర్తిశేషులు శ్రీ ప్రభాకర్ గారు, శ్రీ వెంకన్న గారు, శ్రీ సుబ్రహ్మణ్యం గారు, శ్రీ ఆనందమోహన్ గారు. వీరితో పాటు మన తోటి విద్యార్థులు దుర్గాప్రసాద్ అంతర్వేది, దుర్గాభవాని దేవుడు. ఇలా సంతోషంగా జరుపుకునే ఈ వేడుకలో వీరు లేకపోవడం పూరించిన లోటుగానే ఉంది. ఇంతకుముందే వీరికి నివాళులు అర్పించాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా నేను కొనసాగిస్తున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నేను ఈ వాక్యాలతోనే మొదలు పెట్టడం గల కారణం, చదువుకునే రోజుల్లో డైలీ సూక్తి చెప్పే నాకు దానిలో ఉన్న అర్థం కాలేదు. అప్పట్లో అర్థం చేసుకునే ఆలోచన విధానం లేక అర్థం కాలేదు. ఇప్పుడు విధంగా ఆలోచిస్తే మాత్రం అవునేమో, మనం ముక్కుతేనే కానీ కోర్టులు తీర్చిన దైవమే మనకేం కావాలో తెలుసుకుని అవి అందించడానికి వీళ్ళని తనకు తాను సృష్టించుకుని మన మధ్య ఉంటున్నాడేమో అనిపిస్తుంది. తల్లిదండ్రులు అంటే ప్రేగు బంధము, రక్త సంబంధం కావచ్చు, కానీ గురువులకి విద్యార్థులకి మధ్య ఉన్నది ఏ బంధం? దానికో చిన్న ఉదాహరణ. ఒక చిన్న ప్రాంతంలో అందరూ నడిచే దారిలో చాలా రాళ్ళు పడి ఉన్నాయి. వాళ్ళంతా ఆ రాళ్ళని తొక్కుకుంటూ వెళ్తున్నారు తప్ప, అరే ఈ రాళ్ళు వర్షానికి తడుస్తున్నాయి, ఎండకు మారిపోతున్నాయి, ప్రతిరోజు మన కాళ్ళ కింద పడి నలిగిపోతున్నాయి అని ఆ దారిలో రాళ్ళని జాలితో పక్కకి జరిపేవాళ్ళు లేకపోయారు. అప్పుడే ఒక శిల్పి ఆ దారి వైపు వెళ్తూ అక్కడ చల్లా చెదురుగా పడి చిక్కిపోయిన ఆ రాళ్ళని చూశాడు. వాటిని అలా చూస్తూ తాను చలించిపోయాడు. తనకున్న నైపుణ్యంతో ఆ రాళ్ళకు పదును పెట్టి ఒక మంచి రూపం ఇవ్వాలనుకున్నాడు. తను పదునైన ఉలితో ఆ రాళ్ళని చక్కడం మొదలుపెట్టాడు. అలా శిల్పి చేతిలో ఉలి దెబ్బలు తిని తట్టుకున్న రాళ్ళు శిల్పాలుగా గుడిలో వేసి, అంతకుముందు ఎవరి చేత అయితే అవి తొక్కబడ్డాయో ఆ తొక్కబడ్డ వాళ్ళ చేతులతోనే చేతులెత్తి మొక్కబడ్డాయి. ఆఖరికి ఆ శిల్పి చేతిలో దెబ్బలు తట్టుకోలేని రాళ్ళు కొబ్బరికాయలు కొట్టడానికి ఉపయోగించే రాయిలాగా ఆ ఆలయం ఆవరణలోనే ఓ మూలం స్థిరపడ్డాయి. కానీ వాటిని అలా చెక్కిన శిల్పిని మాత్రం ఎవరూ పట్టించుకోక ఓ అంతరాని వాడిలా గుడి బయటే నిలబడి తన చెక్కిన శిల్పానికి తనే చేతులు జోడించి దండం పెడుతూ తన కష్టానికి గుర్తింపు లేకపోయినా నిస్వార్థంగా మళ్ళీ మరో శిల్పాన్ని చెక్కడానికి పూనుకుంటున్నాడు. ఇట్లా నేను చెప్పిన కథలో రోడ్డుపై పడిన రాళ్ళు ఒకప్పటి మనలాంటి విద్యార్థులు, గుళ్ళో శిల్పంగా మారిన రాళ్ళు మనలో ఉన్నత స్థితి చేరిన విద్యార్థులు, ఆలయం ఆవరణలో పడిన రాళ్ళు మనలో ఉన్నంతలో స్థిరపడిన విద్యార్థులు. వాటిని తొక్కుంటూ వెళ్ళిన వాళ్ళు మన చుట్టూ ఉన్న సమాజం. కానీ వాటిని అలా చెక్కిన శిల్పి మాత్రం ఇదిగో ఇలా ఇలా ఇక్కడ ఏ ఆర్భాటం లేకుండా కూర్చున్న మన ఈ గురువులు. ఆ రోజు మీ గురువు దగ్గర విద్య నేర్చిన
మాలాంటి విద్యార్థులందరూ ఈరోజు ఒక ఇంజనీర్ గాను, ఒక డాక్టర్ గాను, ఒక ఎంటర్ప్రినర్ గాను, దేశాన్ని సేవ చేసే ఒక సైనికుడు గాను, లేదా మరేదో తమకు నచ్చిన రంగంలో ఓ ఉన్నత స్థితికి చేరడం గల కారణం ఆ రోజు మీరు మాకు పెట్టిన విద్య అనే భిక్ష మాత్రమే కాదు, వాటితో పాటు వెన్నుతట్టి ముందుకు నడిపించిన ధైర్యం, మీ దగ్గర వచ్చిన క్రమశిక్షణ మరియు సంస్కారం అనే సుజ్ఞానం కూడా. ఇంకా అసలు వ్యక్తిగతంగా చెప్పాలంటే ఒకప్పుడు మీ ముందు ఒక వెలుగుకి నేను ఇప్పుడు ఏం చేస్తున్నారా అన్న మీ ప్రశ్నకు గత కొన్నేళ్ళుగా ఎన్నో సవాళ్ళను దాటుకుంటూ ఇప్పుడు అనుకున్నంత సక్సెస్ సాధించలేక దాదాపు ప్రతి విభాగంలో విఫలమై ఖాళీగా ఉంటున్న నేను సిగ్గుతో బదులు దాటవచ్చు. కానీ గెలవలేక ఓడిపోతున్నానో లేక ఓడిపోవడంలో తెలుస్తున్నానో తెలియక సాగుతున్న నా ఈ జీవిత ప్రయాణంలో పెట్టుకున్న లక్ష్యాలను పట్టుకునే ప్రయత్నంలో మాత్రం నేను ఎప్పటికీ ఓడిపోలేదు అన్న సమాధానం సగర్వంగా ఇవ్వగలను. దానికి గల కారణం ఆ రోజు మీరు నేర్పిన సేవ, నిజాయితీ, పట్టుదల మరియు సహనం అనే 4 స్తంభాలు ఒక వేదికగా ఏర్పడి ఈ రోజు నన్ను ఇలా మీ ముందు ధైర్యంగా నిలబెట్టాయి. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఒక ఉపాధ్యాయుడిగా మీరు మాలో నింపిన స్ఫూర్తి నిలదొక్కున్న విద్యార్థుల పట్ల వరంగా మాత్రమే కాకుండా పడిపోతున్న అలాంటి అందరూ విద్యార్థుల బయట ఓ చేతిగా నిలిచింది. అవును, ఆ రోజు మీ గురువులు పెట్టిన పరీక్షలు తప్పించుకుంటే ఈరోజు ఈ జీవితం పెట్టిన పరీక్షలో ఖచ్చితంగా తప్పేవాడిని. మాకు జన్మనిచ్చిన తల్లి, నడనేర్పిన తండ్రి అయితే మా భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ బంగారు బాటలు వేసింది మాత్రం మీ వంటి గురువులే. అందుకే మీ గురించి ఇంత గొప్పగా మీ యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి, మిమ్మల్ని దైవంతో సమానంగా కీర్తించడానికి అతిశయోక్తి కనిపించేది. ఇంతకంటే మంచి సమయం, సందర్భం కూడా దొరకదని అనిపించింది. అండ్ ద లాస్ట్, డియర్ టీచర్స్, వీ డోంట్ నో దెన్ దట్ యువర్ పనిష్మెంట్స్ will now lay a foundation for us. We don't know them that your blows will now shape our structures. We don't know them the care you show upon us, the love you spread over us, the joy you double for us, the pain you shared from us, whatever it may be. We safely stored each and every grateful moment along with you as a beautiful memory in our dictionary. In our life dictionary. Thanks for your compliments, thanks for your commitments, thanks for your motivation, thanks for your mentorship. Thanks for your guidance, thanks for your gratitude, thanks for your influence, thanks for your integrity, thanks for your engaging, thanks for your efforts, thanks for your practice, thanks for your patience, thanks for your dedication, thanks for your developments, thanks for your suggestions, and thanks for your sacrifices. You are not just a part of our schoolers, you surely deserve a part in every success that we achieve in our entire lives. గురువుకి శిష్యుడికి మధ్యన ఉన్న బంధాన్ని ఒక ముక్కలో చెప్పడానికి వీలుపడతా నా ఈ చిన్న కథ రూపంలో వివరించాను. ఏమైనా తప్పులుంటే దయచేసి పెద్ద మనసుతో నమ్ముతారు. థ్యాంక్స్. బుద్ధులు నేర్పేవారిని గురువులు అంటారు. అంటే మార్కులు, సర్టిఫికెట్లు, తద్వారా ఉద్యోగాలు సంపాదించి పెట్టే చదువు ఒక్కటే కాదు, ప్రపంచంలో జీవించే ప్రతి మనిషి తాను బతకడానికి కావలసిన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి కూడా ఒక ఉద్యోగస్తుడు అవసరం. ఆ ఉద్యోగస్తుడి రూపమే ఈ గురువులు. అలాంటి ఈ ఉపాధ్యాయులందరినీ ఏకతాటిపై నడిపించే నాయకుడే ప్రధానోపాధ్యాయుడు. ఈ హై స్కూల్లో తన సున్నితమైన మనస్తత్వంతో తన కింద స్థాయి ఉద్యోగులతోనే కాకుండా విద్యార్థులతో కూడా సఖ్యతగా మెలిగిన మన మొదటి హెడ్ మాస్టర్ ప్రభాకర్ గారు. ఈ రోజు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం. అనుకోకుండా ఆయన కాలం చేసిన పిదప ఆ స్థానంలో ఛార్జ్ తీసుకున్న అప్పటి సోషల్ ఉపాధ్యాయులు శ్రీ రామ సుబ్బారావు గారు పదవీ విరమణ చేసేంత వరకు ఇదే స్కూల్లో తన సేవలు అందిస్తూ తాను ఉన్నంత కాలం ఓ కొత్త వరవడిని సృష్టించి ఈ స్కూల్ చరిత్రలోనే కాకుండా మన ముందు వెనుక తరగతుల విద్యార్థుల మనసులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం లిఖించుకున్నారు. ఉపాధ్యాయులు మా భవిష్యత్ ఏమైపోతుందన్న భయాందోళనలు మాలో మిన్నంటిన వేళ టీచర్ల లోటు తాలూకా బాధ్యతను, మా విద్యార్థుల భవిష్యత్తు తాలూకా భరోసాను ఆయన భుజాలపై వేసుకుని ముందుకు నడిపిన అప్పటి హెడ్ మాస్టర్ శ్రీ ఓరుగంటి సత్యనారాయణ గారి సేవలు ఎంత చెప్పుకున్నా తక్కువేనేమో. తెలుగంటే అమ్మ ఒడికి అమ్మాదనం, తెలుగు భాష గొప్పదనం రెండు వర్ణించలేనివి, వేటితోని సరిపోల్చలేనివి, దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలే పొగిడిన గొప్ప భాష మన తెలుగు భాష. ఎంతో మంది సుప్రసిద్ధ కవులను, రచయితలను ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశంలో మూలన
భాష. తెలిసి తెలియని వయసులో ఈ మాతృభాషను నేర్చుకునే క్రమంలో ఏ చిన్న తప్పు దొరికినా కుక్కిరేగలవా అంటూ శారమ్మ గారికి తిట్లతో, పద్యభాగం పద్యాలంకరణం పఠించడంలో మూర్తి సార్ తీసిన దీర్ఘాలతో, వచన భాగంలో ఆనందమోహన్ గారు వివరించిన కథకు తెప్పించిన నిద్రలతో ఈ తెలుగు నేర్చుకోకపోతే చచ్చిపోతానా అని అనిపించేది. కానీ ఆనాడు మాతృభాషపై ఇలాంటి గురువుల చనువు కనుక లేకుంటే ఈరోజు ఈ తెలుగు భాష నిజంగానే అంతరించిపోయేదేమో అనిపిస్తుంటుంది. తిట్టుకున్నా విసుక్కున్నా ఆఖరికి నిద్రపుచ్చిన అలాంటి గొప్ప భాషను అందుకోవడంలో విద్యార్థులుగా మేము అప్పుడు విఫలమైన మాకు ఆ మాతృభాషను నిరంతరం అందించడంలో మాత్రం మీ వంటి గురువులు ఎప్పటికీ సఫలమవుతూనే ఉన్నారు. एकता की भाषा का अर्थ है देश में एकता लाना. లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ అంటే దేశంలో ఐక్యతను తీసుకురావడం అని అర్థం. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే మొదటి భాష. ప్రపంచంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన భాషలలో 2వ స్థానం ఈ హిందీ భాషకి. అందుకే అన్నారు మేరా భారత్ మహాన్ అని. ఇది మనం అందరం గర్వించదగ్గ విషయమే. అయినా ఆ రోజు నాగమణి గారు హిందీలో నాగరికత మధ్యమ ప్రవేశ అంటూ హిందీ లిటరేచర్కు సంబంధించిన ప్రవేశ పరీక్షలు కట్టమని మనం వెంట పడుతుంటే అసలే మామూలుగానే హిందీ సబ్జెక్ట్ అంటే భయం అయిష్టమైన మనకి ఈవిడేంటి క్లాస్లో ఉన్న హిందీ సబ్జెక్టుల్లో మార్కులు తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటే లిటరేచర్కి సంబంధించిన పరీక్ష అంటూ వెంట పడుతూ విసిగిస్తున్నారు, వీడికి ఏమైనా చేస్తామా అని అనుకునేవాడు. కానీ ఆ రోజు మేము సరిగ్గా 10వ తరగతిలోకి వచ్చేసరికి ఉన్న టీచర్లంతా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే చెప్పేవాళ్ళు లేక అంధకారంలో పడ్డ ఆ హిందీ సబ్జెక్ట్ని బోధించడానికి వచ్చిన లత గారు వెంకటలక్ష్మి గారులను చూస్తేనే కానీ తెలియరాలేదు. ఏ హిందీ ప్రవేశ పరీక్ష అయితే మేము వద్దని మొహం చాటేశాము, అదే హిందీ ప్రవేశ పరీక్ష ద్వారా ఆ నాగమణి గారు కూలిపోసిన ఈ పసిపిల్లలే మాకు హిందీ భాష నేర్పించే తల్లులయ్యారని. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన భాషలలో 2వ స్థానం హిందీ అయితే ఆ మొదటి స్థానం ఈ ఆంగ్లానిది. It acts as universal medium of communication, enabling people of different linguistic backgrounds to connect and collaborate them. దేశాల మధ్య కమ్యూనికేషన్ బలపడాలన్నా ఈ ఇంగ్లీష్ భాషే పెద్దన్న పాత్ర. అంతెందుకు సిటీలో ఏ చిన్న ఉద్యోగం చేయాలన్నా మనలాంటి వారికి ఈ ఇంగ్లీష్ భాషే బాసు. ఆనాడు మన ఇంగ్లీష్ టీచర్లు టెన్సెస్ నేర్పిస్తుంటే నేర్చుకోవడానికి ఎన్ని టెన్షన్లు పడ్డామో కదా. యూనిఫామ్ లేకపోతేనో, ఆ యూనిఫామ్కి ఇన్షర్ట్ లేకపోతేనో, ఆ ఇన్షర్ట్ పై బెల్ట్ లేకపోతేనో క్లాస్ బయట నుంచోబెట్టి క్లాసు పీకిన కళ్యాణి గారిని చూసి ఏంటి కూడా ఏ కాలంలో ఉన్నారనుకున్నాం. పాశ్చాత్య మగువుకు సాంప్రదాయ పద్ధతిలో చీర కట్టినట్లు విద్యార్థులపై ఆంగ్ల వాక్యాలు అలుగుతూ ఆ భాషను నేర్పించడానికి ఆమె పడ్డ తపన, ఆమె చూపించిన తెగువ ఎంత గొప్పదో కదా. ఇలా తనకంటూ ముద్ర వేసుకుని తెగువ చూపించిన ఆ మగువ మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత ఈసారి ఈ ఆంగ్ల భాష బోధించడానికి వచ్చేవారు ఎలాంటి వారు, ఆ వచ్చిన వారు మనతో ఎలా ఉంటారో అన్న మన సందేహాలకు ఫుల్ స్టాప్ పెడుతూ దాదాపు మన 10వ తరగతి మధ్య భాగంలో వచ్చిన ఆ అధ్యాపకుడు ఒక పక్క పెండింగ్ సిలబస్ని కంప్లీట్ చేసుకుని అరటిపండు గురించి నోట్లో పెట్టినట్లు ప్రతి ఆంగ్ల పదాన్ని ఈ తెలుగు మీడియం విద్యార్థులకు వివరించిన ఆంజనేయులు గారి ఓపిక ఇంకెంత గొప్పదో కదా. కథగానో, కవితగానో, పద్యంగానో, సంఘటనలుగానో కాకుండా అంకెల గారడీతో బురిడి కొట్టించే ఆ లెక్కల బుక్కులో చిక్కని చిక్కు మూడలెన్నో మనల్ని చక్కగా చెక్కేశాయి కదా. జియోమెట్రీ బాక్సులో విభాగినితో తీర్చుకున్న రోజు దగ్గర నుంచి ట్రిగ్నోమెట్రీలో సైన్ థీటా, కాస్ థీటాలతో మన తాట తీయించుకున్న రోజుల వరకు పెద్దల మాస్టర్ గారి బెత్తానికి భయపడి ఎక్కాలు బట్టి కొట్టి నేర్చుకున్న, ప్రసాద్ మాస్టర్ గారి పిక్కపాసాలకు బెదిరిపోయి వ్యాపార గణితంలో సూత్రాలు గుర్తించుకున్న, శ్రీకాంత్ మాస్టర్ సహనాన్ని పరీక్షిస్తూ అల్లరి చేస్తే వెనక్కి తిరిగి అసలు మీరు మనుషులేనా అంటూ మమ్మల్ని, వాళ్ళంటే ఎవరో ఆడపిల్లలు మీకేమైందమ్మా అంటూ ఈ అమ్మాయిని ఆయన విసుక్కుంటూ పెట్టిన చివాట్లతో మేమందరం సిగ్గుతో తలవంచుకున్నా. క్లాస్ బోర్డు మీద లెక్కలు చేయమన్న ప్రకాష్ మాస్టర్ గారి ఆదేశాలకు కంగారు పడినా, ఏందనుకున్నా ఏమనుకున్నా
ఆ స్కూల్ ప్రయాణంలో 0తో మొదలైన మనం 35 అనే పరిధికి మాత్రమే పరిమితమైతే 100కు చేరవేసే క్రమంలో ఈ మాస్టర్లు చేసిన విశ్వ ప్రయత్నాలకు మొక్కు చెల్లించే అంకెను అనంతమైన సంఖ్యాశాస్త్రమైన సృష్టించగలరా? ఉన్న రోజుల్లో ఈ ఫిజిక్స్ అనేది మనకు ఒక సబ్జెక్ట్ మాత్రమే. న్యూటన్ సిద్ధాంతాలు కలవరపెట్టిన, ఐన్స్టీన్ ఈక్వేషన్స్ ఇబ్బంది పెట్టిన, గురుత్వాకర్షణ శక్తి గుబులు పుట్టించిన ఈ దైనందిన జీవితంలో మన ప్రతి చర్యలో ఈ ఫిజిక్స్ అనేది ఎంతో ముఖ్యమైనది. అంతెందుకు నేను మాట్లాడే మాటల్లో, నా కదలికల్లో, నా చూపుల్లో, నా ఆలోచనలో, ఈ అనంత విశ్వంలో అణువణువున ఫిజిక్సే. ఇలాంటి సబ్జెక్ట్ మనకు బోధించిన సరితా మేడం గారి కంటి చూపులకు పరీక్షల్లో ఎన్నిసార్లు భయపడ్డా, పరీక్ష పేపర్ కఠినంగా దిద్దుతూ మార్కులు తక్కువ వేసినప్పుడు బాధపడి విద్యార్థులుగా ఆమెను ఎన్నిసార్లు మనం తిట్టుకున్నా, అదే విద్యార్థుల కోసం నిండు గర్భిణిగా ఉన్నప్పుడు కూడా విధి నిర్వహణలో విశ్రాంతి లేకుండా ఆమె అందించిన సేవలు ఎప్పటికైనా మరవగలమా? టెక్స్ట్ బుక్ చదవకపోయినా, 100కి 1 మార్కు తగ్గిన దగ్గరికి పిలిచి మరీ తిట్టే నరసింహారావు మాస్టర్ గారి సూచనలకు అప్పట్లో ఎన్నోసార్లు అసహనంగా విసుకున్నా, నేటి మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు క్షుణ్ణంగా పరిష్కారం వెతికేందుకు నాటి ఆయన సూచనలే నేడు సోపానంగా మారాయన్నది కాదన్నది వాస్తవమే కదా. ఉమ్మెత్తు పువ్వుకి ఆకు అడ్డు కోతకి మధ్య మన బుర్రలు నిలువుగా చీలిపోయిన రోజులు అనుకుంటా కదా. ఆ 7th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ లో సైంటిస్టుల పేర్లు గుర్తు పెట్టుకోవడానికి ఎంత నలిగిపోయామో కదా. నవ్వుతూనే కొట్టిన విజయభాస్కర్ సార్ సర్వే కథ దెబ్బలకు చేతి వేలిమొనలు ఎన్నిసార్లు కందిపోయి లోపల ఏడ్చేసాము. అయినా ఆయనకి ఏం పని? ట్రాన్స్ఫర్ అయ్యి మరో స్కూల్కి వెళ్ళిపోయినా కూడా మన 10th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ బోధించడానికి కొన్నాళ్ళు టీచర్ కొరత ఉంటే ఆదివారం రోజున కూడా ఇక్కడికి వచ్చి మనకు పాఠాలు చెప్పడానికి మీ విద్యార్థుల పట్ల మీకున్న ప్రేమకి ఏమిచ్చుకోగలరు? సాధారణంగా టీచర్లకి అమ్మాయిలంటే సానుభూతి, మహిళా టీచర్లకి అది కాస్త ఎక్కువే ఉంటుంది. అదేంటో మరి మంగతాయిలు గారికి అబ్బాయిల మీద సానుభూతి. ఎప్పుడు అమ్మాయిని చూసి నేర్చుకోవడానికి టీచర్లు మాత్రం ఉన్న ఆ రోజుల్లో వాళ్ళకి ఎక్కువ మార్కు వచ్చినా మమ్మల్ని పోయినా మీలాంటి టీచర్ దొరకడం మా విద్యార్థులు అందరూ అదృష్టం. క్షమించాలి, మా అబ్బాయిలు అందరూ అదృష్టంగా భావించాము అప్పట్లో. అలాగే సైన్స్ అంటే క్లాస్ రూమ్ పుస్తకాల్లో కాదు, క్లాస్ బయట కనిపించేది అంటూ ముందుగా ముందుకు తీసుకెళ్ళిన రామ్మోహన్ సార్ మొగ్గు పట్టదా ఇంకా గుర్తుందా? మూర్తి సార్ బుజ్జగిస్తూ ఆ భూగోళ శాస్త్రం చెప్తుంటే భూమిని చుట్టేసినట్టు ఉండేది. చరిత్రలో యుద్ధాలు, రాజుల పేర్లు గుర్తు లేకపోతే వీపు విమానం మోత మోగించిన రామ్ సుబ్బారావు సార్ దెబ్బలు ఎప్పటికీ మేము మర్చిపోలేని చరిత్రే. అర్థశాస్త్రంలో రంగావళి సార్ సున్నితంగా నేర్పించిన ఆర్థిక సూత్రాలైన, పౌరశాస్త్రంలో చట్టాలపై అవగాహన కల్పించేందుకు అరచి చెప్పిన జానకి మేడం గంభీరమైన గొంతైన మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని మధురమైన జ్ఞాపకాలు. ఇప్పటి వరకు చెప్పిన సబ్జెక్టుల్లో మా విద్యార్థులు అందరిలో ఏదో ఒకటి మాత్రమే ఎవరో ఒకరికి ఫేవరెట్ సబ్జెక్ట్ గా ఉంటే, ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్ట్స్ అందరికీ ఫేవరెట్ సబ్జెక్టులే. ఆ సబ్జెక్ట్ చెప్పిన టీచర్లు అందరికీ మక్కువే. అందులో మొదటిది గిల్. అంత పెద్ద వయసులో కూడా వ్యాయామ ఉపాధ్యాయులుగా మనతో కలిసి ఆటలాడిన నృత్యం మాస్టర్ చురుకుదనం, అంత చిన్న వయసులో కూడా వ్యాయామ ఉపాధ్యాయురాలుగా మనల్ని భరిస్తూ మనల్ని ఆడిపాడించిన లక్ష్మీ మేడం యొక్క చలాకిదనం, మిగిలిన టీచర్లు సిలబస్ కంప్లీట్ చేయడానికి వీళ్ళు తమ పీరియడ్స్ని ఎన్నిసార్లు త్యాగం చేస్తారో కదా. అన్నట్లు త్యాగం చేసింది వాళ్ళ మనమా? లైబ్రరీ కుమారి మేడం గారు మనతో కలిసిపోయి మనలో ఒకరిగా మనకు చెప్పిన కథలెన్నో, అంతకు మించిన ఊసులెన్నో. యూనిట్ పరీక్షల్లో ఆవిడే ఇన్విజిలేటర్ గా రావాలని కోరుకున్న రోజులెన్నో. కంప్యూటర్ రాజు గారి గురించి చెప్పాలంటే ఆయనకి మనకి టీచర్కి స్టూడెంట్కి ఉన్న సంబంధం అంటే ఒక ఫ్రెండ్లా మనతో కలిసిపోయి ఆడిపోయిన అనుబంధాలే ఎక్కువ. అంతేనా, గుమాస్తా కిషోర్ గారు అడిగిన పరీక్ష ఫీజులు ఇంకా గుర్తుకు వస్తూనే ఉన్నాయి. అటెండర్ కృష్ణ కొట్టిన బడిగంటలు చెవులో మోతం రోగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మలుపురాన్ని మర్చిపోలేని గుర్తులండి. ఒకే ఒక్కసారి ఈ జీవితపు కెరీరంలో ఆ జ్ఞాపకాల ముందు ఓ 15 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఎంత బాగుంటుందో కదా. కానీ ఏం చేస్తాం, చదువుతున్న కాలం ముందుకు తీసుకుని వెళ్తుంటే ఇదంతా కేవలం మన ఊరికి మాత్రమే పరిమితమైంది.
ఏదైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. జస్ట్ ఏంటంటే మాకు అనిపించింది చెప్పామంటే. థ్యాంక్ ఎలా తీర్చుకోగలం మీ రుణం ఎలా మరచిపోగలమా మంచితనం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా భాషని చూసినటువంటి బ్యాచ్ మీద చెప్పాలి. మరి సాధారణంగా మీటింగుల్లో అయితే ఒక టీచర్గా మీకు చెప్పేది ఏంటంటే బాగా చదువుకోండి, మంచి పొజిషన్గా రండి, అల్లరి చేయకండి, ఇలా అని చెప్తుంటాం. కానీ మీరు కూడా ఆ స్టేజ్కి వచ్చేసిందారని ఇప్పుడు చూసిన తర్వాత మీకు చెప్పడానికి నాకైతే ఏం అనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు కూడా అది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీ పిల్లల గుర్తు మీరు కూడా బాగా చదవాలి, మంచి పొజిషన్కి రావాలని మీరే చెప్తున్నారు. కాబట్టి ఇక మీకు స్పెషల్గా చెప్పేదంటే ఏముండదు. మా దగ్గర చదువుకునే పిల్లలు ఎలా ఉన్నారో చూసొద్దామని వచ్చాం. కానీ మీ పిల్లల పెర్ఫార్మెన్స్ ఇక్కడ చూపించారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా. అదేవిధంగా మీరందరూ కూడా మంచి భవిష్యత్తులో మంచి స్థానాల్లో అలంకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్గా మీరందరూ కూడా ఎప్పుడు కూడా మీ స్థాయిని కాకుండా మీరందరూ ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నా సరే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. మరి ఇందాక సత్యమోహన్ ఒక కథ చెప్పాడు. రాళ్ళు ఉన్నాయి, అందులో కొన్ని శిల్పాలుగా వెళ్ళినవి, కొన్నేమో ఎదురున్నాయని చెప్పేసి. ఏదేమైనా అవన్నీ రాళ్ళే. ఫ్రెండ్స్ కూడా మీరందరూ ఫ్రెండ్సే. ఒక గొప్ప ప్లేస్లో ఉన్నా, ఒక వేరే ప్లేస్లో ఉన్నా మీరందరూ ఫ్రెండ్సే. కాబట్టి మీరందరూ కూడా కలిసి ఉండాలి. మనం ఒక పెద్ద పోస్ట్లో ఉన్నాం. నేను కొన్ని గెట్ టుగెదర్కి వెళ్ళినప్పుడు కొంతమంది నేనేం చేయట్లేదు కదా అంటే రావడం మానేసేవారు కొంతమంది. చూస్తూ ఉంటాం. ఎందుకంటే నలుగురు ఫ్రెండ్స్ నువ్వు ఏంటని అడుగుతారేమో అని చెప్పేసి. బట్ అవన్నీ మనకి ఏమీ కాదు. మీరందరూ కూడా మంచి స్నేహితులుగా ఉండాలి, లైఫ్లో బాగోవాలి. ఎందుకు చెప్తున్నానంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రస్తుతం ఉండి హై స్కూల్లో పనిచేస్తున్నాను. యాజ్ ఎ టీచర్గా లోపలికి పనిచేస్తుంటే ఆ పిల్లల్ని ఆటో తీసుకొస్తుంటాడు మా క్లాస్మేట్ ఒకడు. మీ అందరం సరదాగానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే వీఆర్ ఫ్రెండ్స్. చేసే వృత్తుల్లో కానీ దేంట్లో కానీ మనకి భేదం ఉండదు. మీరందరూ కూడా ఆ విధంగానే ఉండాలి. లైఫ్లో కొంచెం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక మంచి అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు మీరు మిగతా వాళ్ళని చూసుకుని కొన్ని విషయాలు బాగా నేర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ ఈ స్కూల్తో ఎంత అనుబంధం ఉందో, ఎన్ని నేర్చుకున్నారో తెలియదు. కానీ నేను ఈ పాఠశాలలో అయితే మాత్రం చాలా విషయాలు నేర్చుకున్నాను లైఫ్లో. నేను 2005 నవంబర్లో ఈ పాఠశాలకు రావడం జరిగింది. మరి అప్పుడు కేఎస్ ప్రభాకర్ రావు గారు హెచ్ఎంగా ఉండడం జరిగింది ఆయన. మరి సార్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను నిజం చెప్పాలంటే. మరి అదే విచిత్రమో తెలియదు కానీ ఆయన ముందు నుంచి ఒక ఫ్లాట్గా, ఇప్పుడు మామూలుగా చూస్తుంటాం మనం ఏదైనా ఒక విషయం చేసేటప్పుడు ఫ్లాట్గా చెప్తుంటాం. ఆయన నిజంగా నాకే చెప్పేవారు. ఎందుకు అప్పుడు నాకు అర్థం అవ్వలేదు. సార్ విజయభాస్కర్ ఇవన్నీ బయట మీటింగ్కి వెళ్ళాను, ఇవన్నీ చెప్పారు, ఇది మ్యాథ్స్ అంటే ఎలా ఉంటారు, మీటింగ్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సార్ నాకు ఎందుకు సార్ అవన్నీ, ఫస్ట్ అసిస్టెంట్ మన రావు సుబ్బారావు గారు ఉన్నారు, స్టాఫ్ సెక్రటరీ వెంకన్న గారు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పండి సార్ అంటే ఆయన నాకే చెప్పుకొచ్చారు. ఒకసారి నాకు బాగా గుర్తు, లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ పైన మీటింగ్ జరుగుతూ ఉంది, నేను కూడా పైన డయాస్ మీద కూర్చున్నాను. ఆయన విజయభాస్కర్ మాట్లాడాను. సార్ నేను మాట్లాడు సార్ అని చెప్పైతే ఆయన చివరిగా మాట లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోయాను. నెక్స్ట్ అన్నీ నువ్వే మాట్లాడాలి, ఇక్కడి నుంచి ఈసారి వదిలేస్తున్నా, నెక్స్ట్ అన్నీ నువ్వే మాట్లాడాలని చెప్పారు. మరి అదేంటో తెలియదు కానీ ఆ తర్వాత ఆయన ఎక్స్పైర్ అవ్వడం, మరి రావు సుబ్బారావు గారు రిటైర్మెంట్ దగ్గరలో ఉండడంతో మరి ఆయన యాక్చువల్గా హెచ్ఎం కింద రావాలి. మరి ఆయన నేను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాక ఈ అకౌంట్స్ అన్ని మార్చడం కష్టం అని చెప్పేసి నీ వెనకాల నేను ఉంటామని చెప్పేసి ధైర్యం ఇస్తూ మరి ఇప్పుడున్నటువంటి స్టాఫ్ అందరూ కూడా నన్ను ఆ రోజున హెడ్ మాస్టర్ కింద చేయడం ఎంపీసీ కింద. మరి వీళ్ళందరి యొక్క కోఆపరేషన్తో మీ అందరం కూడా మంచి ఒక స్టాఫ్
కింద మీ అందరూ కూడా చేసుకుంటే వెళ్ళాం. మరి ఇప్పుడు నేను చూస్తుంటే ఇలాంటి స్టాఫ్ కానీ ఇలాంటి స్టూడెంట్స్ కానీ మళ్ళీ ఈ మధ్య ఎక్కడ కనబడట్లేదు. నిజం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఈ మధ్య ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ కూడా ఆ విధంగా లేరు. అదేవిధంగా స్టాఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కానీ అప్పుడు మీరు చేసినటువంటి స్టాఫ్ అందరూ కూడా మంచి యూనిటీగా ఉండేవారు. మరి ఆ యూనిట్తోనే మన రంగావళి గారు కానివ్వండి, అప్పుడు సుబ్రహ్మణ్యం గారు చేసేవారు. మరి వీళ్ళందరూ కూడా ఎన్ఎంఎస్ కోచింగ్ ఇస్తూ గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయో కానమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా. గురువర్యా గురువర్యా మీ బడులే మాడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మాయదనొదలని ముడులయ్యా. గురువర్యా. ఇప్పటికీ నరసింహరావు గారు, వై శ్రీకాంత్ గారు, పిఎస్ ప్రకాష్ రావు గారు, నేను నలుగురు ఇందాక మీకు సమావేశంలో కూడా చెప్పారు. నలుగురు మాస్టర్లతో నడిపారు పడేది క్లాస్. నలుగురు మాస్టర్లు 6 క్లాసులు. అప్పుడు మా స్టాఫ్ అందరూ కూర్చొని మాస్టర్ ఏం చేద్దామంటే ఏం పర్లేదు మీరు వదిలిపెట్టండి మనం ఏమైనా చదివాం 2 క్లాసులు 6, 7, 1, 8, 9 అలా కలుపుకుని నలుగురు మాస్టర్లు ఎప్పుడు కూడా క్లాసులోనే ఉంటారు. అంత కోఆపరేషన్ చేశారు. అందుకే నేను 3 సంవత్సరాలు యథేచ్ఛగా నిర్మల్ మండలం ఎంఈఓ గాను హై స్కూల్ హెడ్ మాస్టర్ గాను చేశాను. లేకపోతే నాకు స్టాఫ్ సహకారం లేకపోతే 2 పదవుల్లో ఒకేసారి కొనసాగలేదు. అలాగే నాతో పాటు చూసిన జయలక్ష్మి అండ్ వై కృష్ణ స్టాఫ్ వాళ్ళు కూడా నాకు ఎంతో సహకరించారు. వీళ్ళందరి సహకారంతో ఈ నలుగురు మాస్టర్లు అయినప్పటికీ కూడా మంచి రిజల్ట్స్ 89% తీసుకొచ్చాను. 89% అంటే ఫుల్ స్టాఫ్ బడిలో ఉంటే అంత శాతం వస్తుంది. ఈ నలుగురితో కూడా అంత పర్సంటేజ్ తీసుకురాగలిగామంటే మా అందరి యొక్క సంస్కృతి ఉపాధ్యాయుల నా స్టాఫ్ యొక్క కృషి ఫలితాన్ని నేను గర్వంగా చెప్పగలను. ఈ రోజున ఈ పదవి నాకు ఈ సన్మానం చేసింది నాకు నా సిబ్బంది అందరికీ కలిపి చేశారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. స్కూల్ మారుతున్నా మరి విద్యార్థులతో మన ప్రవర్తన ఎలా ఉంటుందో పిల్లలకి న్యాయం చేయగలమో లేవో అని ఆలోచించాను. కానీ నేను వచ్చిన పరిస్థితిలో
అక్కడ ఉన్నటువంటి మాస్టర్లు అందరూ కూడా ఎవరు బడా బతికించే వాళ్ళు లేరు. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అయితే మీ క్లాస్ నేను తీసుకుంటాననేటటువంటి మాస్టర్లు ఎక్కువ ఉన్నటువంటి స్కూల్లో అక్కడిలోనే పనిచేసిన అదృష్టం అని చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో కూడా చాలామంది అంతవరకు ఉన్నటువంటి పరిస్థితి మారి మేము చెప్పామని కోపం ఇంకోటో ఏమైనా సరే మేము చెప్పిన మాటలో ఆ పద్ధతిలో నడుచుకుని వాళ్ళ ప్రవర్తన మార్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు కనపడిన కొంతమంది చెప్తారు అప్పుడప్పుడు నా తరారు మీకు చెప్పారు ఇది ఇప్పుడు మాకు మంచిగా అయ్యిందని చెప్పి చెప్తూ ఉంటారు. అటు నిడమలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ చేస్తాం అంటే ఉపాధ్యాయులకి కావాల్సింది మీ సన్మానాలు ఇది కాదు ముఖ్యం. ఎప్పుడు కనపడినా ఎక్కడ కనపడినా ఒకసారి మాస్టర్ ఎలా ఉన్నారు ఏంటంటే పలకరిస్తే అంతకన్నా ఉపాధ్యాయులకి ఏం అవసరం లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనం ఇప్పుడు కూడా మీరందరూ కూడా 12 ఏళ్ళు అయిన తర్వాత కలుసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా గ్రూప్గా ఏర్పడితే మీలో ఎవరికైనా అవసరమైనటువంటి సహాయ సహకారాలు చేసుకుంటూ ఒక పద్ధతిగా ముందుకు వెళ్ళినట్లయితే ఒక మంచి సమాజాన్ని నిర్మించిన వాళ్ళు అవుతారు.